ఐపీఎల్ 2025 సీజన్లో ఈసారి ఊహించని జట్లే ప్లే ఆఫ్స్కు చేరేలా కనిపిస్తున్నాయి. ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లే టైటిల్ రేసులో దూసుకెళ్తున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మాజీ ఛాంపియన్ టీమ్స్ పాయింట్ల పట్టికలో వెనకబడిపోయాయి. ఎవ్వరూ ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో కింద నుండి మొదటి 2 స్థానాల కోసం పోటీ పడుతోంది. వరుసగా 5 మ్యాచ్లు ఆడిన చెన్నై ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. 6 మ్యాచ్లు ఆడిన సిఎస్కే 5 ఓడింది, ఓ మ్యాచ్ గెలిచింది. 2 పాయింట్లతో 9వ ప్లేస్లో ఉంది. -1.554 నెట్ రన్ రేట్తో ఆ టీం వెనకబడింది. ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలంటే కనీసం 7 మ్యాచ్లు గెలవాలి, 14 పాయింట్లు సాధించాలి. ప్రతి టీం 14 మ్యాచ్లు ఆడుతోంది. సిఎస్కే ఇప్పటికే 6 మ్యాచ్లు ఆడింది, కానీ ఒకటే గెలిచింది. అంటే ఆ టీం ప్లే ఆఫ్ రేస్లో ఉండాలంటే మిగతా 8 మ్యాచ్ల్లో తప్పనిసరిగా 6 అయితే గెలవాలి. కానీ ప్రస్తుతం ఆ టీం ఫామ్ చూస్తుంటే అది కష్టమే అనిపిస్తోంది. ఈ సీజన్లో సిఎస్కే ప్లే ఆఫ్స్ ఆశలను ఫ్యాన్స్ వదులుకోవాల్సిందే అని పలువురు అంచనా కూడా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పాయింట్ల టేబుల్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆ టీం 5 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది, 4 ఓడింది. -1.629 నెట్ రన్ రేట్తో ఉన్న ఆ టీం ఇంకా 9 మ్యాచ్లు ఆడనుంది. మరి వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేస్లో నిలుస్తుందేమో చూడాలి. ఐపీఎల్ 2025 పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతోంది. ఆ టీం 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది, 8 పాయింట్లు సాధించి 1.413 నెట్ రన్ రేట్తో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 2వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కు అసలు ఓటమన్నదే లేదు. ఆ టీం ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిగింది. అయితే నెట్ రన్ రేట్లో గుజరాత్ కంటే వెనకబడింది. డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ 3 విజయాల చొప్పున సాధించాయి. ఆ 4 టీమ్స్ 6 పాయింట్లతో ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్లో తేడా కారణంగా కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్, లక్నో వరుసగా 3 నుండి 6 స్థానాల్లో ఉన్నాయి. 7వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్ల్లో 2 గెలిచింది. 8వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్ల్లో 1 గెలిచింది. ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్లోనూ గెలవడమే కాదు, నెట్ రన్ రేట్ సైతం మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. 2021లో కోల్కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ కూడా 14 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా కోల్కతా ముందంజ వేసింది. సో ఇకపై జరిగే మ్యాచ్లలో విజయాలే కాదు, ప్రతి జట్టుకు రన్ రేట్ కూడా చాలా కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాయింట్ల పట్టికలో కింద నుండి 3 స్థానాల్లో ఉన్న చెన్నై, ముంబై, హైదరాబాద్ జట్లు ఇప్పుడు నెట్ రన్ రేట్ పైన ఫోకస్ పెట్టాల్సిందే.